అందరికి వందనాలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు యేసు ప్రభు ద్వారా నేను ప్రేరేపించబడి మీ ముందుకు దేవుడు తీసుకొచ్చిన విధానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. 1 పేతురు 2వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఆమేన్. ఈడ పేతురుతో దేవుడు చెప్తా ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏమనంటే, మీరు పాపం విషయమై చనిపోయారు, నీతి విషయమై మీరు జీవిస్తున్నారు. అవును, ఎప్పుడంటే 2000 సంవత్సరాల క్రితమే యేసు ప్రభు కృప ద్వారా మనము పాపం విషయమై చనిపోయాము, నీతి విషయమై కృప విషయమై మనం జీవిస్తున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వరకు నేనైనా నువ్వైనా సజీవులకు ఉన్నాము అంటే కేవలం దేవుని కృప తప్పక మరొకటి ఏది కాదని నేను నమ్ముచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అలాగనే నేను పొందిన దెబ్బల ద్వారా మీరు స్వస్థత నొందితిరి అని ఉంది. ఇక్కడ చూసుకుంటే ఎంతమంది అయితే మీరు అనారోగ్యంతో ఉన్నారో నాకు తెలియదు, కానీ ఈరోజు నీకు ఒక శుభవార్త ఏంటంటే, యేసు ప్రభు దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది. ఆయన గాయముల ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది. ఆయన యొక్క దేహమందు చీల్చబడిన ఆ యొక్క శరీరమందు మనకు స్వస్థత కలుగుతుంది. కాబట్టి ఈరోజు అది ఏ రోగమైనా సరే, తలనొప్పి అయినా, జలుబైనా, జ్వరమైనా, బలహీనత అయినా, ఎటువంటి బలహీనతలైనా, ఎటువంటి రోగమైనా సరే ఆయన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలిగి ఉన్నది. మీరు నమ్మగలిగితే, నమ్మి మీరు ప్రార్థన చేసుకోగలిగితే యేసు ప్రభు తప్పకుండా మీకు స్వస్థత దయచేయునుగాక. ఆమేన్. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు నీతిమంతుడివి, నువ్వు పరిశుద్ధుడివి, నీవు నిర్దోషివి. ఎప్పుడైతే బాప్టిజం తీసుకున్నావో ఆ మరుక్షణమున క్రీస్తులో నువ్వు నూతన సృష్టి. కాబట్టి ఈరోజు నువ్వు నీతిమంతుడివి. కాబట్టి ఆ యొక్క పాపపు జీవితంలో మరలా నువ్వు పోవద్దు, మరలా నువ్వు లోకంలోకి వెళ్ళొద్దు. అది దేవుని ఇష్టం కాదు. నువ్వు పరిశుద్ధంగా ఉండటం దేవుని ఇష్టం. ఆయన కృప కలిగి జీవించుట నువ్వు దేవుని ఇష్టం. నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండుట దేవుని ఇష్టం. కాబట్టి ఈరోజు నీవు దేవుని యందే ఉండాలి, దేవుని యొద్దకే నువ్వు రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇంకొక వాక్యం చూసుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 18 నుండి 23 వరకు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 18 నుంచి 23 వరకు. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకునెను. ఆమేన్. ఇక్కడ చూసుకుంటే వాక్యంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక అధికారి కుమార్తె చావు బ్రతుకుల్లో ఉంటే యేసు ప్రభు దగ్గరకు వస్తాడు అధికారి. ఏమని? యేసు, నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, కాబట్టి నువ్వు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచితే ఆమె బ్రతుకును అని. కాబట్టి ఇక్కడ చూసుకుంటే అధికారి అంటే గవర్నమెంట్ జాబ్ కావచ్చు, మరి వేరే జాబ్ కావచ్చు.
కానీ ఆ అధికారి యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏమంటున్నాడంటే, నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, కాబట్టి నువ్వు ఆమెను ముట్టి నువ్వు బ్రతికించుము అని. ఈరోజు చూసుకుంటే మన యొక్క జీవితంలో కూడా మనం ఆత్మీయ పరంగా మనం చనిపోయి ఉన్నామేమో, దేవుని విషయంలో మనం చనిపోయి ఉన్నామేమో, విశ్వాస విషయంలో మనం చనిపోయి ఉన్నామేమో. కాబట్టి యేసయ్య అంటున్నాడు, ఆయన మన చేయి పట్టుకొని మనల్ని బ్రతికిస్తాడు. ఆమేన్. కాబట్టి నేను నీ చేయి పట్టుకొని నేను బ్రతికిస్తా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క జీవితంలో నువ్వు ఎక్కడ పడిపోయావో అక్కడే నువ్వు లేవాలి. అక్కడే నువ్వు మోకరించి ప్రార్థన చేసి దేవుని నువ్వు వేడుకోవాలి. అప్పుడు నువ్వు విశ్వాసపరంగా ఆత్మీయ పరంగా నువ్వు బ్రతకగలుగుతావు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. యేసు లేచి అతని వెంట వెళ్ళెను. ఆయన శిష్యులు కూడా వెళ్ళిరి. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావము గల యొక్క స్త్రీ నేను ఆయనపై వస్త్రము మాత్రము ముడితే బాగుపడినని తనలో తాను అనుకొనెను. ఆమేన్. అదేవిధంగా ఆ కుమార్తె దగ్గరికి వెళుతూ ఉంటే యేసు ప్రభు అంతలోకి 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం గల స్త్రీ బాధపడుతూ ఉందంట. బాధపడుతూ ఆమె ఎన్నో డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటుంది ఆ యొక్క రోగం పోవటానికి, ఆ రక్తస్రావం తగ్గటానికి ఎన్నో డబ్బులు, ఎన్నో ఆస్తులు ఆమె అమ్ముకొని ఉంటుంది. కానీ ఆమె విశ్వాసం చూడండి ప్రియ సహోదరి సహోదరుడు. ఆమె విశ్వాసం ఏంటంటే, యేసయ్య పైన ఉన్న వస్త్రపు చెంగు ముడితేనే నేను స్వస్థత నొందుతా అని విశ్వాసముతో వెళ్ళి ఆయన వస్త్రపు శృంగును ముట్టింది. ముట్టినమ్మటే ఆమె స్వస్థత నొందింది. కాబట్టి ఆమె విశ్వాసం అంటే, ఆమె విశ్వాసం చూస్తే 100కు 100% పరిపూర్ణంగా నమ్మింది యేసు ప్రభువును. నేను ఆయనపై వస్త్రపు శృంగుని ముడితేనే నేను బాగుపడతాను అని. ఈరోజు నీ విశ్వాసం ఎలా ఉంది? నీ విశ్వాసం ఎలా ఉంది? నీ కుటుంబం పట్ల, నీ ఆత్మీయత జీవితం పట్ల, నీ యొక్క సమస్యల పట్ల, నీకు వస్తున్న ఇబ్బందుల పట్ల, శోధనల పట్ల నీ విశ్వాసం ఎలా ఉంది? నువ్వు శ్రమను చూస్తున్నావా? శోధనలు చూస్తున్నావా? లోకాన్ని చూస్తున్నావా? దేవుని చూస్తున్నావా? నువ్వు దేవుని చూసే వ్యక్తివైతే నువ్వు ఆయన మీద పరిపూర్ణంగా విశ్వాసం ఉంచుతావు. కాబట్టి ఈరోజు నువ్వు ఆయన మీద పరిపూర్ణంగా ఆనుకోవాలని యేసు ప్రభు చెప్తున్న మాట. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీకు ఎటువంటి రోగమున్నా ఆయన బాగు చేయగలడు. మొదటి మాట. 2, ఆ రక్తస్రావం గల స్త్రీ విశ్వాసము చూసి యేసు ప్రభు స్వస్థతనిచ్చిండు. కాబట్టి ఈరోజు నిన్ను కూడా దేవుడు స్వస్థపరచగలడు. కాబట్టి ఈరోజు మన విశ్వాసం ఎలా ఉందో మనము పరీక్షించుకుందాం. దేవునికి మహిమ, దేవునికి ఘనత కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.